ఇంగ్లాండ్ సిరీస్ లో భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయం కారణంగా సిరీస్ మొత్తానికి నితీష్ కుమార్ రెడ్డి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. 4వ టెస్టుకు హర్షదీప్ కూడా దూరమైనట్లు ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మాట్లాడటానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మరి ఈ సిరీస్ లో అయితే ఓవరాల్ గా ఇప్పటికే 1-2 తేడాతో వెనకబడ్డ భారత్ కు నితీష్ హర్షదీప్ దూరం కావడం పెద్ద దెబ్బేనని అనుకోవచ్చా? డెఫినెట్ గా చాలా పెద్ద సెట్ బ్యాక్ అండి ఇది. ముఖ్యంగా నితీష్ రెడ్డి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. అతను యాక్చువల్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు కానీ దాంట్లో అతని కాంట్రిబ్యూషన్ ఏం లేదు. థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు, అలాగే కొన్ని రన్స్ కూడా చేశాడు. సో అతను మంచి ఫామ్ లోకి వస్తున్నాడు. ఒక మంచి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా టైప్ ఆఫ్ రోల్ అతను మరి టీమ్ కి అందిస్తాడు అనుకున్న టైంలో ఇంజరీ రావడం, అతను 2 టెస్ట్లకి దూరం అవడం అనేది చాలా చాలా పెద్ద సెట్ బ్యాక్ ఇండియన్ టీమ్ కి. ఎందుకంటే అతను ఉంటే ఆ టీమ్ కి బ్యాలెన్స్ ఇస్తాడు, ఫోర్త్ సీమర్ రోల్ ఇస్తాడు, తర్వాత లోయర్ ఆర్డర్ లో అతను బ్యాట్ తో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో అతనికి కూడా ఒక మంచి అవకాశం ఇండియన్ టీమ్ లో తన స్థానాన్ని సిమెంట్ చేసుకోవడానికి అదొక మంచి ఆపర్చునిటీ. కానీ ఇప్పుడు అతను ఇంజర్డ్ కావడం, అలాగే హర్షదీప్ సింగ్ కూడా, ఎందుకంటే ఆకాష్ దీప్ కూడా ఇంజరీ ఉందని అంటున్నారు. ఆకాష్ దీప్ కనుక ఫిట్ గా లేకపోతే హర్షదీప్ ఆడి ఉండేవాడు టెస్ట్ మ్యాచ్. సో సడన్ గా ఇండియాకి థర్డ్ సీమర్, ఫోర్త్ సీమర్ ఇద్దరు లేని పరిస్థితి, ఒక ఆల్రౌండర్ కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో 2 రకాలుగా ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ఇండియా సిరీస్ లో 2-1 డౌన్ లో ఉంది. ఇది మస్ట్ విన్ మ్యాచ్. ఎల్లుండి మొదలై టెస్ట్ మ్యాచ్ మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ ఇండియా. ఆ సిచ్యుయేషన్ లో నితీష్ ఇంజరీ తర్వాత హర్షదీప్ ఇంజరీ 2 కూడా టీమ్ కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయితే సార్, పంత్ గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదు. అతడు స్పెషలిస్ట్ బ్యాటర్ గా బరిలోకి దిగుతాడా? వికెట్ కీపింగ్ కూడా చేస్తాడా? అదేనండి, ఇప్పుడు పంత్ కి చేతి గాయం ఉంది, వేలికి గాయం ఉంది. వేలికి గాయం ఉన్నప్పుడు వికెట్ కీపింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. సో దాని బదులు అతను స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడతాడు. ధ్రువ్ జురెల్ కీపింగ్ చేసే అవకాశం. అదే ధ్రువ్ జురెల్ లాస్ట్ మ్యాచ్ లో కీపింగ్ చేసినప్పుడు అతని నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ దొరికాయి, చాలా ఎక్కువ బైస్ ఇచ్చేసాడు. సో ఏ రకంగా చూసుకున్నా ఇంజరీస్ అన్ని కూడా ఇండియాని ఇబ్బంది పెట్టేట్టుగా కనిపిస్తున్నాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే టీమ్ క్యారెక్టర్ బయటపడుతుంది. ఇది ఇలా ఇన్ని సెట్ బ్యాక్స్ ఉన్నా సరే టీం కనుక స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తే, గతంలో కూడా చేశారు ఇలా ఇంజరీస్ చుట్టుముట్టినప్పుడు కూడా, చాలా ఇంజరీస్ ఉన్నప్పుడు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. అది ఒక విధంగా టీం కొత్త రిజాల్వ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు.